నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. వికారాబాద్ ఘటన, రైతులపై అక్రమ కేసులు పెట్టొద్దు, ఎంపీ ఈటెల రాజేందర్. కార్గే తెలంగాణకు వచ్చి మేకల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూడాలి, కేటీఆర్ ఎద్దేవా. ఏపీలో బడ్జెట్పై ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు, విలువైన సూచనలు చేసిన చంద్రబాబు. సోషల్ మీడియా పోస్టుల అంశంపై షర్మిల స్పందన, జగన్ వద్దు అని చెప్పి ఉంటే తప్పుడు ప్రచారం ఆగేదని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు నేడు బడ్జెట్పై అవగాహన సదస్సు నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు శాసనసభ్యులతో మాట్లాడారు. వారికి సభా కార్యక్రమాలపై అవగాహన కలిగించడంతో పాటు రాజకీయ కెరీర్ పైన విలువైన సూచనలు అందించారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేక వెంకట్రామిరెడ్డి, కల్లం హరికృష్ణారెడ్డితో పాటు పానుగంటి చైతన్యను వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, ఫెర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు మంగళవారం పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ మహిళ అని చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారన్నారు. సుధారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తరువాత రిమాండ్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈరోజు మేమందరం, మేయర్ గారు, నేను, అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, ఇంకా తదితర మిత్రులు అందరం వెళ్ళి మళ్ళా పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేరు. మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ నుంచి వేరే చోటకు తీసుకువెళ్ళారు. పీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. శ్రీకాకుళం తీసుకెళ్లారో, రాజమండ్రి తీసుకెళ్లారో, చిత్తూరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో మాకు కరెక్ట్ సమాచారం లేదు. అక్కడ కూడా ఈ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం. ఒక మహిళని నేను మనవి చేస్తున్నా. ఒక మహిళ ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా, ఆమె ఏ పోస్టులు పెట్టింది, ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీస్ యంత్రాంగం కాదు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పోలీస్ యంత్రాంగం చేయాల్సింది ఏమిటంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని పరిశీలించి విచారణ చేసి దానిలో సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్న. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు వైసీపీ అధినేత జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు.
సోషల్ మీడియాలో తాను కూడా బాధితురాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల ద్వారా తనపై ప్రచారం వెనుక ఉన్నది జగనే అని స్పష్టం చేశారు. నాపై దుష్ప్రచారం జరుగుతుంటే ఆయన ఆపలేదు. దాని అర్థం ఏమిటి? ఆ అసభ్యకర ప్రచారాన్ని ఒక రకంగా ఆయన ప్రోత్సహించినట్టే కదా అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అనలేము, ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన గోలంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని నోటికి కూర్చున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా, నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర్ రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా 1 కాదు 2 కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. మెగా డిఎస్సి అని మోసం చేశారు. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారడంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్చిమ గోదావరి, గుంటూరు, ఎన్టీఆర్, వైఎస్ఆర్, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కృష్ణా, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలర్టు జారీ చేశారు. 3 రోజుల పాటు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నారు. అలాగే కర్నూలు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని వివరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. చెరువులు, నదులు, రిజర్వాయర్ల చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఓసారి తెలంగాణకు వచ్చి ఇక్కడ మేకల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అతిపెద్ద మేకల వ్యాపారాన్ని అందించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యం ప్రదర్శించారు. ఎమ్మెల్యేలను మేకలు, గొర్రెలను కొన్నట్లు కొంటున్నారని విమర్శించారు. This company, an unknown entity, which no qualifications, most importantly, with no qualifications whatsoever, to actually be able to execute large quantum of work to the extent of 1,137 crore, has been awarded a package which is humongous for the company of this size. And most importantly, this has only come to the fore. ये बाहर निकला ये बात गवर्नमेंट ने नहीं बताया, किसी मीडिया ने इसके बारे में नहीं बताया, बाहर किसी ने नहीं बताया. अल्टीमेटली ये बात बाहर आई 13 मार्च 2024, जबकि इंडियन ह्यूम पाइप कंपनी ने एक चिट्ठी लिखी नेशनल स्टॉक एक्सचेंज को और बॉम्बे स्टॉक एक्सचेंज को, क्योंकि IHP इज अ लिस्टेड कंपनी, इट्स अ लार्ज कंपनी. IHP ने एक चिट्ठी लिखी कि हमने तेलंगाना की गवर्नमेंट ने जो टेंडर बुलाई, इसमें एक जॉइंट वेंचर हमने बनाई AMR के साथ, शोधा कंस्ट्रक्शन के साथ, और हमें एक इसमें काम मिला 1137 करोड़. बट हियर इज द इंटरेस्टिंग पार्ट. जेवी बनाना गलत नहीं है, काम लेना गलत बात नहीं है. हियर इज द इंटरेस्टिंग पार्ट. नाउ इन दिस वेरी लेटर IHP says the value of the work awarded is rupees 1137 crore excluding GST, and the share of the works executed by IHP is 20% only. मैं फिर से कहना चाहता हूं, 1137 करोड़ की काम मिलती है कंपनी को, छोटी कंपनी को, जिसका नेट प्रॉफिट लास्ट ईयर था 2 करोड़. उसको एग्जीक्यूट करने का मौका दिया जाता है
जॉइंट वेंचर बनाया जाता है, ये सब चीफ मिनिस्टर का खुद का डिपार्टमेंट है। पैसा गवर्नमेंट ऑफ इंडिया का है, डिपार्टमेंट चीफ मिनिस्टर का है, और ब्रदर इन लॉ है चीफ मिनिस्टर का, उसकी कंपनी है, और जेवी बनाया जाता है। 80% काम, 80% of the work is awarded because IHP is a great company, goodness of their. వికారాబాద్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన అధికారులపై దాడి ఘటనను ఆసరాగా తీసుకుని రైతులపై అక్రమ కేసులు పెట్టొద్దని భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. దుద్యాల, కొడంగల్, బోరాంసుపేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడాన్ని, రైతుల అరెస్టును ఈటెల ఖండించారు. వికారాబాద్లో ఫార్మాసిటీ ఏర్పాటును స్థానిక రైతాంగం వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయాలని చూస్తుందని ఆరోపించారు. భూసేకరణ రైతుల ఇష్ట ప్రకారం జరగాలి తప్ప బలవంతంగా తీసుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో గత 5 నెలలుగా ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ రైతాంగం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా భూములు గుంజుకోకండి, మమ్మల్ని భూమి నుంచి దూరం చేయకండి, మా ఉపాధి మీద దెబ్బ కొట్టకండి అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇలా ఈ ఫార్మా కంపెనీలకు రైతుల భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రోజులుగా ధర్నాలు చేసిండు వాళ్ళు, నిరసన చెప్పిండు వాళ్ళు కలెక్టర్ సమక్షంలో అనేక సార్లు గ్రామ సభలకు వస్తే కూడా వాళ్ళు బహిష్కరించిండ్రు. స్వయంగా డీకే అరుణ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక ధర్నా కూడా పెద్ద ఎత్తున నిర్వహించిండ్రు. అయినప్పటికీ కూడా వాళ్ళ మాట పెడచెవిన పెట్టి ప్రభుత్వం నిన్న భూసేకరణ కోసం మీటింగ్ పెడితే దాంట్లో రైతులు వాళ్ళు కోపాన్ని ప్రదర్శించిండ్రు. దాన్ని ఆసరా చేసుకొని రాత్రి అనేక మండలాలలో, కొడంగల్ మండలం, దుద్యాల మండలాలలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి, కరెంటు బంద్ చేసి 100 మంది పోలీసులు గ్రామాల చుట్టూ మోహరించి వాళ్ళని రాత్రి అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు భూముల సేకరణ వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప బలవంతంగా తీసుకునే అధికారాన్ని ఎవరిచ్చిందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో ముచ్చెర్ల ఫార్మాసిటీ కోసం 8 లక్షలకు 9 లక్షలకు భూములు సేకరించి 1.5 కోటి 2 కోట్ల రూపాయలకు ఆనాడు ఫార్మా కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం చేసిన నాడే ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అలాగే భారతీయ జనతా పార్టీకి మేము వ్యతిరేకించింది. సినీ ఇండస్ట్రీలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దిల్ రాజు డ్రీమ్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించినట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని సంబంధిత వివరాలు తెలిపారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి నెలల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. చిత్ర పరిశ్రమలోకి రావాలని చాలామంది కలలు కంటుంటారు. తమని తాము నిరూపించుకునేందుకు సరైన ప్లాట్ఫామ్ ఉండదు. ఆ లోటును భర్తీ చేయాలనే ఆలోచనలోంచి వచ్చిందే దిల్ రాజు డ్రీమ్స్. అందులో భాగంగా ప్రొడక్షన్, క్రియేటివ్ ఇలా పలు టీమ్స్ సిద్ధం చేశాం. సంబంధిత వెబ్సైట్ను త్వరలోనే లాంచ్ చేస్తాం. స్టార్ హీరోలు ఈ ఈవెంట్లో పాల్గొంటారు అని దిల్ రాజు వివరించారు. అందరం ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం, పర్మనెంట్ ఇక్కడ లేదు. అంటే వెళ్ళిపోతామంటే నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, లైఫ్లోకి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి నాకు ఇంత జీరోకి వెళ్ళి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాము, మా బ్యానర్ ఇక్కడ ఉంది అంటే సినిమా. ఆ సినిమా పైన ప్యాషన్ ఉండే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని దిల్ రాజు డ్రీమ్స్ అని దానికి నా డ్రీమ్ని నామకరణం చేశాం. సో చేసి మిత్రులందరితో డిస్కస్ చేస్తూ సరే ఎలా ఉండాలి, ఇది 360 డిగ్రీస్ ఉండాలి. దిల్ రాజు డ్రీమ్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సినిమా ప్రొడ్యూస్ చేయడం కాదు. నేను బిగినింగ్లో ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ని అవ్వడానికి ఎంతో కష్టపడ్డాను. ఒక సినిమా కొనుక్కోవాలంటే నాకు తెలుసు అప్పుడు నాకున్న దగ్గర ఉన్న డబ్బు పోగొట్టుకొని మళ్ళీ సక్సెస్ఫుల్గా నిలబడటానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో పెళ్లిబందర్ అనే సినిమాకి 48 అవర్స్ నాకు స్లీప్ లేదు. ఇక్కడ అప్పుడు లాన్ ఉండేది, ఇట్లా అప్ అండ్ డౌన్ లాన్, దానిపైన పడుకున్నాను. అవన్నీ ఇండస్ట్రీకి రావాలని చాలామంది కోరిక ఉంటుంది, బట్ రైట్ ప్లాట్ఫామ్ దొరకదు అని ఇది వేసిన అక్కడి నుంచి వచ్చిన థాటే దిల్ రాజు డ్రీమ్స్. 360 డిగ్రీస్లో ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం. దాన్ని మీ ద్వారా సినిమా పైన మక్కువ ఉన్న వాళ్ళకి తెలియచేయాలని న్యూస్ అండ్ లోగోనే ఈరోజు లోగో మీకు ఇస్తున్నాను. ఈ 360 డిగ్రీస్ ఎలా అంటే, ఒకటి ఫస్ట్ ప్రొడ్యూసర్ కావాలని చాలామంది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎంటూరి రవికిరణ్
కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ను సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య ఇంటూరి సుజన కలిశారు. పోలీసులు తన భర్తను వేధించారని, బలవంతంగా సంతకం చేయించారని సుజన వైఎస్ జగన్ కు తెలిపారు. పోలీసుల తీరు అసలు బాగోలేదు. నా భర్తపై తప్పుడు కేసులు పెట్టి గత నెల 21 నుంచి స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం బేడ బుడగ జంగాలకి ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ హక్కులు కల్పించడంలో ప్రాంతీయ వ్యత్యాసాలు చూపిస్తూ విద్య, ఉపాధి, సంక్షేమం లేక ఎన్నో ఏళ్లుగా నష్టపోతున్నామని అన్నారు. సార్, ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాల ఫలితంగా ఈ ప్రభుత్వాలకు అయ్యా జంగమ్మ బేడ బుడగజం కులమ ఒకటి కాదు, భిన్న విధానాలను చెప్పాం. దానివల్లనే ఈ రుజువు చూపించాం. బుడగజంగం వేరే, జంగం వేరే. జంగం అనేవాళ్ళు మా శాకాహారులు, బుడగజంగం అనేవాళ్ళము మాంసాహారులం అని చెప్పాం. అదేవిధంగా ఎన్నో రీతిలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాం, ధర్నాలు చేశాం, రస్తారోకులు చేశాం. ముఖ్యమంత్రి యొక్క రచ్చబండను కూడా గత ప్రభుత్వంలో రచ్చబండ చేయడం వలన ఒక ప్రభుత్వం స్పందించి ఈ మా కమిషన్ పైన ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ జేసీ శర్మ వన్ మ్యాన్ కమిషను. ఆ కమిషను 2 పర్యాలు అంటే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం న్యాయంలో అయితేనేమి, అంటే 2017లో కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది. కేంద్రానికి మళ్ళీ నివేదిక పంపడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోనే క్యాబినెట్ నెంబర్ 153/2019లో తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా మళ్ళా క్యాబినెట్లో అయితేనేమి, అసెంబ్లీలో అయితే తీర్మానం చేయడం జరిగింది. చేసినాక కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఇప్పుడు ఆర్జీఐ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కూడా, అంటే జనసేన పార్టీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, టీడీపీ పార్టీ అయితేనేమి, కూటమి ప్రభుత్వం కూడా అయా ప్రశ్నించే గొంతుక లేకుండా నేటి వరకు కూడా సంచార కులము, బుడగజంగ కులానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఏదైనా ఎలక్షన్ల టైంలో హామీలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని చెప్పారు. ఆ హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా ఇదే పత్తికొండ నియోజకవర్గం చింతకాలం ఆడకు వచ్చినప్పుడు కూడా ప్రశ్నిస్తే ఆయన కూడా మీడియా ముందర చెప్పాడు, నీ కేంద్రంలో దీనికి చర్యలు తీసుకుని తగిన న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పారు. అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీసులో కలిసినప్పుడు కూడా చెప్పాడు కేంద్రంలో న్యాయం చేస్తారని. ఆ హామీ మేరకే 10/10/2024లో మళ్ళొకసారి కూటమి ప్రభుత్వం కూడా కేంద్రంలో బుడగజంగాలకు మేము క్యాబినెట్లో, అసెంబ్లీలో తీర్మానం చేసి బుడగజంగాల గురించి ఒక కమిషన్ ఏర్పాటు చేసాం గవర్నమెంట్ ద్వారానే. అది సూపర్ 6 బడ్జెట్లో మొండి చేయి చూపారని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం విమర్శించారు. బడ్జెట్లో ఉచిత బస్సు ఊసేలేదని, నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించలేదని, రైతు భరోసా, తల్లికి వందనం పథకాలకు ఆరా కోరగా నిధులు కేటాయించి నమ్మిన ప్రజలను కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని గోపిరెడ్డి హెచ్చరించారు. ఇది నేను చెప్పే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నా, దయచేసి మీరు క్వశ్చన్ చేయండి, ఎందుకు ఇచ్చిన హామీలని నెరవేర్చలేకపోతున్నారు మీరు అడగాలి ఈ ప్రభుత్వంలో ఉండి. మీరు ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఓటేశారు. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో మీరు కీలక పాత్ర పోషించారు. కాబట్టి మీరు కూడా ప్రజల తరపున అడగాలి. అడిగే ఎందుకు ఈ హామీలని మనం మాటిచ్చి ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం? ప్లస్ మీకు వచ్చే జమిలీ ఎన్నికలు అంటారు, 27 ఎన్నికలు రావచ్చు. మోస్ట్లీ 3 బడ్జెట్ల కన్నా ఎక్కువ ప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు. 24 అయిపోయింది, 25, 26
నర్సరావుపేటలోని కరూరు వైశ్య బ్యాంకులో డబ్బులు మాయమయ్యాయని మంగళవారం పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసిన రాంబాబు అనే ల్యాబ్ ఉద్యోగి పొలం అమ్మగా వచ్చిన 13 లక్షలు డిపాజిట్ చేశారు. తన ఖాతాలో డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పాలని ఈ నెల 4వ తేదీన బ్యాంకుకు వెళ్లి అడగగా బ్యాంకు సిబ్బంది కేవలం 1,72,000 మాత్రమే ఉన్నాయని తెలిపారు. మిగిలిన 11,50,000 ఏమయ్యాయని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాబండి నాది నర్సరావుపేట. నేను పొలం అమ్ముకోగా వచ్చిన స్థలం అమ్మాను ఈ మధ్యకాలంలో 3 నెలల క్రితం. ఉన్న బాకీలు తెచ్చుకోగా 13 లక్షలు అంటే బ్యాంకులో వేసాను, కరూరు వచ్చే బ్యాంకు అరుణాలపేట. దాంట్లో 3 నెలలు 4 నెలల నుంచి నా డబ్బులు అట్లానే ఉన్నాయి. మా ఆవిడ బాగాలేకపోతే మా ఆవిడ వైద్య నిమిత్తం ఖర్చుల నిమిత్తం దాంట్లో పెట్టుకున్నాను నేను. ఆమె పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. సో ఈ 13,20,000 ఉన్నాయి. మొన్న 4వ తారీఖు బ్యాంక్కి వెళ్ళాను మార్నింగ్ 11ంటికి. నా అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాను. వాళ్ళ బ్యాంక్ సిబ్బంది సర్వర్ పనిచేయట్లేదు, ఒక గంట ఆగిరండి అన్నారు. సరే ఒక మధ్యాహ్నం 1:30 ఆ ప్రాంతంలో మళ్ళీ అడగగా 1,72,000 ఉన్నాయని చెప్పేసి అన్నారు. అదే నా అకౌంట్లో 13,72,000 ఉండాలని చెప్పేసి నేను అడగగా మాకు తెలియదు, మాకు సంబంధం లేదని ఒక అరగంట 30 గంట దాకా మాకేం సమాధానం చెప్పలేదు. ఈలోపు మా వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ పిలిచి అడగగా వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేయగా అప్పుడు మొత్తం డీటెయిల్స్ తీసి ఇచ్చారు. 13,20,000 మా ఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా నా అకౌంట్ నుంచి ఎవరో కొట్టుకున్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు నా డబ్బులు ఎలా పోయినాయి కూడా నాకు అర్థం కావట్లేదు. నా ఫోన్కి మెసేజ్లు కూడా సరిగ్గా రాలేదు ఆ టైంలో. అన్ని 3:00 4:00 మెసేజ్లు చూస్తే మేము 3:00 4:00 ఉన్నాయి మెసేజ్లు అప్పుడు వచ్చినాయి. అప్పటిదాకా నాకు మెసేజ్లు కూడా రాలేదు. అసలు ఏం జరిగిందని కూడా నాకు అర్థం కావట్లేదు. నా డబ్బులు ఎలా పోయినాయి కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి నాకు న్యాయం చేయండి. బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ని అడిగితే మీ మొబైల్ యాక్ట్ చేశారు, మీ మొబైల్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, మొత్తం నెట్ బ్యాంకింగ్ తీసేసుకున్నారు, నెట్ బ్యాంకింగ్ ద్వారా త్రూ వాళ్ళ అకౌంట్లో కొట్టుకున్నారని చెప్తున్నారండి. ఇది ఎట్లా జరిగిద్దని చెప్పేసి అడిగితే ఏమో మాకేం తెలుసు అన్నట్టుగా సమాధానం చెప్తున్నారండి. బ్యాంకులోనే రక్షణ లేకపోతే ఇంట్లో రక్షణ లేదు, బ్యాంకులో రక్షణ లేదు, మా డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి? చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం మాతా శిశు మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం 2 మాతృ మరణాలు, 17 శిశు మరణాలపై సంబంధిత వైద్యాధికారులు, బంధువర్గం, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో మాతా శిశు మరణాల కారణాలపై ప్రత్యక్షంగా సమీక్షించారు. మీరు ఎవరైనా ఫ్యామిలీ ప్లానింగ్ మోటివేట్ చేశారమ్మా? ఎప్పుడన్నా మీ రికార్డ్స్లో ఆమెకి నార్మల్గా ఈసీ కిందే ఉంటుంది కదమ్మా, ఎలిజిబుల్ కపుల్ కిందే ఉంటుంది. సో ఎప్పుడన్నా బ్లడ్ షుగర్ టెస్ట్ కానీ కొద్దిగా ఒబీస్గానే ఉంది కదా, ఆమె 60 అబవ్ ఉంది కదా. వెయిట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎంత? నార్మల్గా ఉన్నప్పుడు చేసింటే ఆమె మోర్ డయాబెటిక్ కాదని తెలిసిండేది. సడన్గా మీరు అప్పుడు డయాగ్నోస్ చేశామని చెప్తున్నారా? అది ఎంతవరకు కరెక్ట్ అనేది? సిఎంసి మీరు ఎవరు చూస్తారండి? CMC Chittoor campus. So Mrs. Anjali, she presented to us on 12/10 AM. Check that, nothing to leave. For 2 days and chest pain and dry cough. గోపాలపురంలో ఓ వివాహితపై ఓ వ్యక్తి సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గోపాలపురం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మంగళవారం బాధితురాలిని మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఆమెకు వైసీపీ అండగా ఉంటుందన్నారు. నిందితుడికి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఉన్నారు. ముక్కంపేట అనే గ్రామంలో ఒక వివాహిత మీద
అత్యాచారం జరగడం అనేది చాలా బాధాకరం. మరి ఈ రోజున ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 నెలల కాలం పూర్తయిన ఈ 5 నెలల కాలంలో కూడా మరి ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లల మీద, యువతుల మీద, ఆఖరికి వివాహితులను కూడా వదలకుండా వారి మీద అఘాయిత్యాలు చేయడం, అత్యాచారాలు చేయడం, ఇవన్నీ ఈ సంఘటనలన్నీ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున మహిళలకి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. ఆ బాధితురాలు ఎవరికి తన బాధను చెప్పుకోలేక బాధపడుతున్న సమయంలో ఎవరైతే ఆ అమ్మాయి మీద ఆ హుక్కుంపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడి యొక్క అనుచరుడిగా, కార్యకర్తగా ఉన్నాడో అతను ఆ పార్టీ తరఫున ఉన్న నాయకులందరూ కూడా ఆ కుటుంబాన్ని బెదిరించడం, ఈ విషయాన్ని మీరు బయటికి చెప్పినా, కంప్లైంట్ చేసినా మీ కుటుంబ సభ్యులని మేము ఇబ్బంది పెడతాం, బ్రతకనివ్వమని చెప్పి వాళ్ళు బెదిరించడంతో వాళ్ళు వెంటనే బయటికి రాలేక బాధపడుతూ మదన పడుతున్న సమయంలో వైసీపీ నాయకులు వారికి అండగా నిలబడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.